కమింగ్ టు ఓకేనా టాస్క్ అందరూ పంపించినట్లేరే. అన్నా నేను పంపించాను. అదే 2-3 పంపించారు అంతే. మంజునాథ్ పంపించారు అంతే అనుకోండి, ఎవరు పంపించలేదు. నా లోకేష్ పంపించాను. అన్న నేను పంపించాను అన్న. హలో తస్లీం, క్లాస్ లో ఉన్నారండి? ఎస్ అన్నా. ఓకే, ఇది జూపిటర్ నోట్బుక్ అనేది ఓకేనా, ఆన్లైన్ లో వితౌట్ అది క్లౌడ్ అనుకో, అట్లా ఆ టైప్ అన్నమాట. వితౌట్ ఓకే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే ఓకేనా, అందువల్ల మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, క్లౌడ్ ప్లాట్ఫామ్ మనకు కావాలి కదా. ఓకే అది మనము ప్రో అయిన తర్వాత అంటే మనం నేర్చుకున్నాక పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే అందువల్ల బేసిక్స్ నుంచి ఇన్స్టాలేషన్ స్టెప్స్ కూడా చెప్తున్నాను. ఇన్ ఫ్యూచర్ లో ఒకవేళ రావచ్చు, జూపిటర్ నోట్బుక్ రాకపోవచ్చు. ఓకే ఓకే, మాక్సిమం లైనక్స్ మిషన్స్ వాడతాం. అందులోపల ఎలా కోడ్ రన్ చేయాలి, పైచార్మ్ ఎలా వాడాలి, ఇవన్నీ మనం చెప్పుకున్నామంటే మిగతాడు ఏమని చేయొచ్చు అనమాట. ఓకే. సో అట్లా అన్న ఓకేనా. రియల్ టైం ప్రాజెక్ట్ లో సో ఇప్పుడు మీరు చెప్తున్నా ఉమ్. కదా, సేమ్ ప్రాసెస్ ఉంటుందా లేదంటే వేరే ఉందా? అంటే ఇప్పుడు డే 1 నుంచి డే 20 వరకు పైథాన్ మొత్తం నేర్చుకుంటాం. ఓకే ఓకేనా, అంటే ఏంటి టాపిక్స్ ఏంటి, ఎలా ఉంటాయి, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఫంక్షన్ అంటే ఏంటి, ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, క్లాసెస్ అంటే ఏంటి, రెగెక్స్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ అన్ని వస్తే 20 days తర్వాత ఇవన్నీ ఎలా అప్లై చేయాలి, వేటి మీద అప్లై చేయాలి, ఎక్కడ రాయాలి కోడ్, అవన్నీ రియల్ టైంలో వస్తాయి అనమాట. అప్పుడు ఓకే మీకు ఫుల్ పిక్చర్ వస్తుంది. ఇప్పుడు స్టిల్ ఇంకా మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా, బేబీ మాదిరి అనుకోండి, 0 to 1 year బేబీ మాదిరి ఫస్ట్ బేసిక్స్ అని నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత వర్క్ చేయొచ్చు అట్లా. ఓకే ఓకే, యా. సో ప్రాబ్లం ఏంటి, ఎవరు టాస్క్ పంపించలేదు, అర్థం కాలేదా, ల్యాప్టాప్ లేదా, రీజన్ ఏంటి? మంజు, టాస్క్ పంపించావు నువ్వు? పంపించాను అన్న. అన్నా ఓకే, ల్యాప్టాప్ ఇష్యూ లేదు, అందుకు పంపించలేదు. ల్యాప్టాప్ ఇష్యూ ఎవరిది? రమేష్ నాయుడు. అదే కొద్దిగా ల్యాప్టాప్ కొద్దిగా రిపేర్కి ఇచ్చిన అన్న, కొద్దిగా క్రాష్ అయింది కొద్దిగా, అందుకని ఈరోజు పంపించేస్తా అన్న. ఓకే, పెండింగ్ పెట్టొద్దండి. మొత్తం ఏమన్నా చేయండి, ఎందుకంటే డే బై డే సబ్జెక్ట్ ఇంక్రీజ్ అవుతుంటుంది. అందువల్ల మీరు నెగ్లెక్ట్ చేసినారంటే కొంచెం బండన పడుతుంది అనమాట. అందువల్ల ప్రాక్టీస్ చేస్తే కన్నా అదేదో ఉంది కదా సామెత, తినగ తినగ వేము తీయగన అవుతున్నట్టుగా అలవాటు అయిపోవాలన్నమాట మీకు కూడా. లేదన్నా మిస్టేక్ డిలే చేయొద్దండి. ఈ రోజు అంటే ఓకే, నో ప్రాబ్లం. అందరూ ల్యాప్టాప్ లో కనెక్ట్ అయినారు కదా? అవునా? ఓకే, ల్యాప్టాప్ లేని వాళ్ళు చెప్పండి, మళ్ళీ నేను అడిగినప్పుడు ల్యాప్టాప్ లేదంటే నాకు అప్డేట్ సరిపోతుంది. ఓకే, ఇంకా ఈ రోజు కాకపోయినా మండే కల్లా అరేంజ్ చేసుకోండి. మండే నుంచి ల్యాప్టాప్ లో లేకపోతే క్లాస్ లో అవసరం లేదు, ఇంకా ప్రాక్టీస్ చేయాలి కదా అందుకోసమని. ఓకే, పైథాన్ ట్రైనింగ్ ఫోల్డర్ ఓపెన్ చెప్పు. ఓకే అన్న. నా షేర్ స్క్రీన్ విజిబుల్ అవుతుందన్న? కనిపిస్తుందా? ఓకే అన్న. లైవ్ క్లాసెస్, అసైన్మెంట్స్, క్లాస్ రికార్డింగ్ వీడియోస్. ఇప్పుడు మనం క్లాస్ చెప్తున్నాం కదా, లైవ్ క్లాసెస్ నేను చెప్పేటి ఉండాలన్నమాట. అసైన్మెంట్స్ అంటే మీకు ఇచ్చిన టాస్క్లు, రికార్డెడ్ వీడియోస్ నువ్వు డౌన్లోడ్ చేసి అక్కడ పెట్టుకోవచ్చు. లైవ్ క్లాసెస్ ఓపెన్ చేయి. బేసిక్స్ అయిపోయినాయి, నేను అంతా బేసిక్స్ అంతా నేర్చుకున్నాం, ఇన్స్టాలేషన్ అవన్నీ.
ఓకే అన్న. ఓకేనా? నిన్న కొంచెం పెండింగ్ చెప్పినట్టున్నా, స్లైసింగ్ ఫినిష్ అవ్వలేదు మొత్తం అంతా. ఓకే ఆ అన్న. స్లైసింగ్ ఒక్క నిమిషం, ఆ స్లైసింగ్ కాన్సెప్ట్ ఫైల్ ఓపెన్ చేయి అందులోపల. ఒక్క నిమిషం. ఆ స్లైసింగ్ క్లాస్ లోకేష్ దాంట్లో కదన్నా షేర్. ఓకే, నిన్న స్లైసింగ్ కాన్సెప్ట్ లో ఓన్లీ స్టార్ట్ స్టాప్ చెప్పినాం. సారీ, స్టాప్ కాదు, డైరెక్ట్ ఇండెక్స్ పడినాం కదా. ఇవాళ అదే ఫైల్ ఓపెన్ చేయప్ప, రేంజ్ ఫంక్షనాలిటీ విత్ స్లైసింగ్ డాట్ పీవై కొత్త ఫైల్ ఓపెన్ చేయి. బేసిక్స్ లోపలనే ఒకటి ప్రోగ్రామ్, కొత్త ఫైల్, ఒకటి ఫైల్ క్రియేట్ చేయమంటారు అన్న. కొత్త ఫైల్ స్లైసింగ్ విత్ రేంజ్ ఫంక్షనాలిటీ. టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అన్న. ఎస్, డాక్యుమెంట్ క్రియేట్ చేయాల్సిందే స్టార్టింగ్ లో అనమాట. ఏమేమంటారు నేమ్? స్లైసింగ్ విత్ రేంజ్ ఫంక్షనాలిటీ. స్లైసింగ్ విత్ రేంజ్ ఫంక్షన్ ఆర్ఏఎన్జి, రేంజ్ ఫంక్షనాలిటీ. అండర్ స్కోర్ ఇవ్వమంటారు అన్న. నేను నిన్న మొన్న ఏం చెప్పినాను గుర్తుందో నీకు? క్లాస్ అవునా, గుర్తొస్తుంది. డాట్ పీవై. అండర్ స్కోర్ ఎందుకు ఇమ్మన్నాను గుర్తుందా అంటున్నా. గుర్తుకుందన్న. ఓకే, ఓకేనన్న. మినిమం టూ వర్డ్స్ ఉంటే ఒక సపరేటర్ వాడాలన్నమాట. వాడితే క్లారిటీ ఉంటుంది. వెయిట్. డాట్ పివై ఇచ్చావా? ఫైల్ నేమ్ ఏమైంది? వేసుకొట్టావు, నువ్వు కొట్టినావా? నో కొట్టాను. అదే మరి ఎందుకు కొట్టినావు? నువ్వు చేయాలనుకుంటున్నావు కదా, దాని జాతిని మార్చబోతున్నాం టీఎక్స్టీ నుంచి పైథాన్కి. ఎస్ అంటే ఎస్ సార్ నోట్ వేసుకుంటాను కదా.
నా రేంజ్ ఫంక్షనాలిటీ పూర్తిగా టైప్ చేయమంటున్నా, రేంజ్ తర్వాత కూడా అండర్ స్కోర్ ఉంది. స్లైసింగ్ విత్ రేంజ్ ఫంక్షనాలిటీ. రేంజ్ ఫంక్షనాలిటీలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 2 వర్డ్స్ ఉన్నాయి. 2 వర్డ్స్ ఉంటే ఏం పెట్టాలి ఇన్ బిట్వీన్? అండర్ స్కోర్. ఎస్. అంటే చూడగానే అర్థం కావాలా ఆ ఫైల్ Okay. ఏంటి అనేది. అట్లా ఓకే అండి. అక్కడ రీడబుల్, హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ కదా, అందుకోసం. స్లైసింగ్ విత్ రేంజ్ ఫంక్షనాలిటీ డాట్ py అని ఎంటర్ చేసింది. ఎస్, ఎంటర్. చేంజ్ చేస్తున్నా కాబట్టి ఎస్ ఆర్ అడిగితే ఎస్ చేయి. ఎస్, ఓకే అండి. ఇప్పుడు దీనిలో కంటెంట్ లేదు కదా, మ్యాట్ రాయాలంటే ఒక ఎడిటర్ వాడాలి. నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ తో ఓపెన్ చేయి. రైట్ క్లిక్, డబుల్ క్లిక్ చేయొద్దండి పైథాన్ ఫైలు. డబుల్ అండి. క్లిక్ చేసినారంటే ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఓకే అండి. ఓకేనా? ఎడిట్ విత్ గుర్తుపెట్టుకోండి. నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్. డబుల్ క్లిక్ అసలు చేయొద్దండి, ఓకే అండి. గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్పొద్దు అనుకున్నారు. ఓకేనా? ఓకే అండి. ఓకే. సిటీ ఈక్వల్స్ టు బెంగళూరు. లెటర్స్ చిన్నగా ఉన్నాయి, కొంచెం జూమ్ చేయప్ప. ఓకే అండి. సెట్టింగ్స్ టూల్స్ కింద కొంచెం జూమ్ చేయి. ఓకే, సిటీకి ఫ్రంట్ అండ్ బ్యాక్ స్పేస్ ఇవ్వు స్టైల్ కోసం. ఓకే. సిటీ స్పేస్ ఈక్వల్స్ టు స్పేస్ బెంగళూరు. ఓకే, అవును. మనం Right. నేర్చుకున్నాం కదా పాజిటివ్ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్స్ నేర్చుకున్నాం. ఓకే, బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ నెంబర్ ఇస్తే ఆ క్యారెక్టర్ మనకి బయటకు వస్తుంది. అలా కాకోకుండా ఈ రేంజ్ ఫంక్షనాలిటీ అనేది ఏంటంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టాప్ చేయాలి అన్నట్టుగా పెట్టుకోవచ్చు. కింద ప్రింట్ సిటీ, స్పేస్ వల్ల ప్రింట్ తర్వాత అది నువ్వే చెప్పాలి. 2 days విన్నావా క్లాసెస్? విన్నాను. మరి ఏం చేస్తున్నావు చూడు, మిస్టేక్ ఏముంది అక్కడ? ప్రింట్ ఆఫ్. ఓకేనా? మీరు ప్రతి ప్రాక్టీస్ చేయకపోతే ఇట్లే ఉంటది సిచ్యువేషన్. ఓకే అండి. ఓకేనా? Print ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్కసారి Yeah. నేర్చుకుంటే బ్లైండ్ గా వెళ్ళిపోవాలి, అట్లా ఉండాలి. ప్రింట్ ఆఫ్ సిటీ స్క్వేర్ బ్రాకెట్. సపోజ్ నాకు బిఏ 1 నుంచి సో అంత నెంబర్ కావాలనుకో, బ్రాకెట్ కోలన్ నార్మల్ స్క్వేర్ బ్రాకెట్. స్క్వేర్ బ్రాకెట్ ఇవి, ఫ్లవర్ బ్రాకెట్ కాదు, స్క్వేర్. నిన్న నేను క్లాస్ చెప్పినాను కదా, మీరు మళ్ళీ విని నోట్స్ రాసుకుంటున్నారా లేదా? రాసుకుంటున్నాము. నేను చెప్పినాను కదా ఆప్షన్, స్లైసింగ్ ఏ బ్రాకెట్స్ వాడతారంటే స్క్వేర్ బ్రాకెట్స్ వాడతారని చెప్పిన. ఓకే. ఓకేనా? అదే చెప్తున్నాను, వచ్చినామా క్లాస్ లో కథ విన్నామా, కథ బాగుందో నవ్వుకున్నామా పోయినట్టుగా కాదు. మీది లైఫ్ సెటిల్ అయితే కొంచెం బాగా నేర్చుకుంటే అంటున్నా, మళ్ళీ వెనక్కి రాకుండా ఉంటారు. ఓకే. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి భయంగా నేర్చుకోండి అంటున్నా. ఓకే. వెరీ బేసిక్స్ నుంచి వెళ్తున్నాను. మీకు చిన్న టాపిక్స్ కూడా చెప్తున్నాను కదా, దానివల్ల మీకు బ్రెయిన్ కి ఎక్కాలి ఈజీగా అన్నమాట. ఏంటి ప్రింట్ అనగానే డైరెక్ట్ బ్రాకెట్స్ ఇవ్వాలి, ఎందుకంటే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా, అది కొత్త Okay. టాపిక్ ఏం కాదు. అవుట్పుట్ చూడాలనుకుంటే ప్రింట్ ఇస్తాం మనం డైరెక్ట్ గా. ఓకే, స్లైసింగ్ కాన్సెప్ట్ లో వాడతాము స్క్వేర్ బ్రాకెట్ ని. ఏది వేరియబుల్ తర్వాత ఇచ్చేప్పుడు మనకు ఒక రేంజ్ కావాలనుకో, లోపల బ్రాకెట్ లోపల 1:1 చుక్క పైన చుక్క కింద చుక్క వస్తుంది చూడు, షిఫ్ట్ పట్టుకొని చేయాలి. 1:4. 1:4. ఓకే. 1 అంటే ఏంటి దీంట్లో సిటీలో? ఏనా? ఓకే, అంటే 1 నుంచి 4 అన్నమాట. స్టార్ట్ అనేది 1, స్టాప్ ఎక్కడంటే 4. అప్పుడు ఏమొస్తుంది గెస్ చేయండి? ANG ఎల్ కూడా రావాలిగా. ఓకే, ఎల్ వరకు ఉన్నా, A to L. ఏ టు ఎల్ మనకు తెలిసిన ప్రకారం అంతే కదా. సేవ్ అండ్ రన్. ఏఎన్జి చెప్పింది ఎవరప్ప?
అన్న లోకేష్. క్లాస్ ఉన్నావు కదా తమ్ముడు నువ్వు, అవునవును. అందుకోసమనే. ఓకేనా, మిగతా వాళ్ళు తెలియదు కదా కొంచెం. మనసులో అనుకో ఆన్సర్ కావాలంటే ఓకే. సేమ్ అంటారు. ఓకే, ఫైల్ నేమ్ ఏముంది, స్టార్టింగ్ లెటర్ ఇచ్చి ఎంటర్. ఓకే అన్న. ఎంటర్ కావాలి. ఏఎంజి. ఏఎన్జీనే వచ్చింది, ఎల్లు రాలేదు. ఓకేనా, ఓకే అన్న. దీంట్లో 1 నుంచి స్టార్ట్ అవ్వు. స్టార్ట్ అయిన తర్వాత 4 వరకు, 4 తో కలిపి కాదు, అంటే బిఫోర్ వాల్యూనే వస్తుంది అనమాట. ఓకే. ఓకేనా, నాట్ ఇంక్లూడ్ 4, ఎక్స్క్లూడ్ అన్నమాట. దాంతో కలిపి కాదు, దాని వరకు చాలు అంటున్నాడు. 1 నుంచి 4 వరకు, 1, 2, 3, 4తో కలిపి కాదు, దాని ముందు వరకే వస్తుంది అనమాట. ఇన్ కేస్ మనకు 4 రావాలంటే 5 తీసుకోవాలని అన్నాడా 4th అంతే ప్లేస్ లో? కదా, ఓకే. అంతే కదా. ఓకేనా, రేంజ్ ఫంక్షనాలిటీ అర్థమవుతుందా? అర్థం. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ వరకు, ఎక్కడ వరకు పెట్టినామంటే అక్కడ నుంచి దాని ముందు వరకే వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు GLOR ప్రింట్ చేయండి. GLOR, LO 3 చాలే, GLO ప్రింట్ చేయండి. GLO అన్న. నెంబర్ ఎంత, G నెంబర్ ఎంత? 3 నా. వెయిట్, ఉన్నది మాడిఫై చేస్తే అది పాయ, లాజిక్ పాయ. నీ లాజిక్ ఎక్కడ రాసినట్టు? అప్పుడు ఏం చేయాలి, డూప్లికేట్ చేయాలని. దాన్ని ఉన్నదాన్ని ఎప్పుడు టచ్ చేయొద్దండి. కొత్తది రా, ఏమవుతుంది ఇంకో లైన్, అంతే కదా. ఓకే, వేరే వాళ్ళ కోడ్ కూడా మీరు మాడిఫై చేయకూడదండి ఎవరిది. కావాలంటే బ్యాకప్ తీసుకోండి, పక్కన కాపీ చేసుకొని ఒక స్టోర్లో చేసుకొని, ఇది పలానా మంజుది, ఇది లోకేష్ అని పెట్టుకోండి ఒక ఫైల్. అక్కడ ఆఫీసులలో టీమ్స్ ఉంటారు కదా, 3-4 చేస్తున్నారు వర్క్, వాళ్ళ ఫైల్ ఇస్తారు నీకు. దీంట్లో యాడ్ చేయమన్నారు అనుకో, వాళ్ళ ఫైల్ మాడిఫై చేస్తే వాళ్ళ లాజిక్ పోతుంది కదా. ఓకేనా, ఎప్పుడు వాళ్ళ లాజిక్ కానీ ఉన్న కోడ్ కానీ మాడిఫై చేయొద్దండి. బ్యాకప్ తీసుకొని నువ్వు అప్పుడు కావాలంటే ఏమని చేయొచ్చు. ఓకే, అర్థమవుతుందా? హలో అన్న. Yes అండి. ఎగ్జిక్యూట్ క్లాస్ చేస్తాను. చెప్పేది మంజుకు ఒకటే కాదు. ఇప్పుడు వస్తున్నాయి దమ్జు సింబల్, అందుకోసమే వింటున్నారు లేదా క్లారిటీ చెప్తున్నారు అట్లా. ఓకే, ఇవన్నీ రియల్ టైమ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఎందుకంటే చెప్పిన పాయింట్స్ అన్ని వినకపోతే మీకే ఇబ్బంది. ఓకే, కోడ్ మొత్తం మార్చేసి ఇది నా పాత కోడ్ ఏదంటే చెప్తాం, ఏం చెప్పలేం. బ్యాకప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అందువల్ల ఉన్న GLO. కోడ్ని ఎప్పుడు టచ్ చేయొద్దు. GLO ఓకే, ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతేలే వచ్చిందిలే. ఓకే, ఇదే స్టైల్స్ ని రివర్స్ లో కూడా తిప్పండి. నెగిటివ్ ఇండెక్స్ వాట్ చేయండి. ANG రావాలి, GLO రావాలి. ఇది పాజిటివ్ ఇంటీజర్ వాడినాం, పాజిటివ్ ఇండెక్స్. నెక్స్ట్ సేమ్ ఆన్సర్స్ అక్కడ నెగిటివ్ ఇండెక్స్ లో కూడా కావాలి. -5 సిటీ స్క్వేర్ బ్రాకెట్ -5 స్క్వేర్ బ్రాకెట్ ఫస్ట్ ఏం ట్రై చేస్తున్నారు ఆన్సర్? ANG ఓకే, ANG కి ట్రై చేస్తారు. ఓకే, -7 అంటే ఇక్కడ నుంచి రావాలా, ఇక్కడ నుంచి రావాలని చెప్పి. ANG నే రావాలి, రివర్స్ రాదు ఆన్సర్. GNA రాదు, ANG నే వస్తుంది. ఇండెక్స్ నెంబర్ నెగిటివ్ వాడుతున్నాం అంతే. -7 bro, -7 colon -5 -5 నా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. వెయిట్ ఆల్రెడీ ఉంది. ఎందుకు ఓపెన్ చేసావు కమెంట్ పాయింట్లు కింద టాస్క్ ఫోర్ చెక్ చేయ ఒకసారి. సేమ్ ఫైల్ రన్ చేస్తున్నాం సారికి మనం. ఎన్ని ఉన్నాయి చూడు, ఒకటి చాలు కదా. క్లోజ్ చేసేయండి, కింద ఉన్నాయి ఇంకా క్లోజ్ చేసి. ఎక్కువ ఓపెన్ చేద్దండి. జస్ట్ సింపుల్ గా అప్పారు ఎంటర్ కొట్టంతే. క్లోజ్ అయిందా? మళ్ళీ ఫ్రెష్ గా ఓపెన్ చేయి. కూడా అట్లే ఉంచు, దాన్ని క్లోజ్ చేయ మాకు. ఎగ్జిక్యూట్.
కొంచెం పక్కకు డ్రాగ్ చేయట్లా. ఏఎన్ ఏమొచ్చింది? ఎందుకు AN. చెప్పండి, ఎందుకు మనం చెప్పండి, ఏం ప్రాబ్లం? మనం -7 నుంచి జస్ట్ 5 వరకే అడిగినాం కాబట్టి అది 4 వరకే చూపించింది అక్కడ. మనం ఏం చేయాలి? ఇక్కడ -5 ప్లేస్ లో 6 తీసుకోవాలి అన్న. జీ రావాలి అంటే 6 అన్న. అది షూర్? 4, not 6. -4. ఓకే. -7 నుంచి ఎంతవరకు రావాలి? స్టార్ట్ అనేది ఇది కామనే. ఆ నెగిటివ్ నెంబర్ ఉందని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. అది లొకేషన్ ఏం మారదు. -7 అంటే స్టార్ట్. దాన్ని మాడిఫై చేయి. ఆన్సర్ రాలేదు ఇంకా మనకి. 7 రన్. ప్రింట్ అలా ఉన్నా ఏం కాదులే, అది ఎంటీ ప్రింట్లే, ఇవ్వచ్చులే, ఏం కాదు. 7 రన్. అప్పారో ఎంటర్. సార్ కి సెర్చ్ చేసిన పని లేదు. కంట్రోల్ సి కొట్టు. కంట్రోల్ సి. ఇది రిమూవ్ చేసి C. కంట్రోల్ సి కొట్టు డైరెక్ట్ కమాండ్. ఓకే, అప్పారో కొట్టు. ముందు ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ అక్కడే ఉంటది అనమాట. Okay, మళ్ళీ సెర్చ్ okay, చేసిన పనిలా ఎంటర్. అట్లా ఓకే అన్న. ఎంటర్. వచ్చిందా? ఏఎన్జి వచ్చిందండి. -7 -7 -1 -2 -3 -4 -5 -6 -7 -7 to 6 5. ఓకే ఓకే, నెగిటివ్ ఇండెక్స్ కూడా వాడచ్చు. నెక్స్ట్ అది కూడా తిప్పేయండి. GLO. GLO పాజిటివ్ ఇండెక్స్ వాడినాం. నెగిటివ్ ఇండెక్స్ లో కూడా GLO తిప్పేయండి. ఇది క్లోజ్ చేయ బ్రో. బ్రో. మినిమైజ్. స్క్వేర్ బ్రాకెట్ -5 -2 7 రన్. ఓకే, వచ్చిందండి. క్లియరా? స్టార్ట్ ఎలా వాడాలి, స్టాప్ ఎలా వాడాలి, పాజిటివ్ వే, నెగిటివ్ వే అర్థమైందా? ఎస్ కంజన్. ఓకే, నెక్స్ట్ కింద 7th లైన్ లో ప్రింట్ 7th లైన్ లో ప్రింట్ ఆఫ్ సిటీ స్క్వేర్ బ్రాకెట్, ప్రింట్ ఆఫ్ సిటీ స్క్వేర్ బ్రాకెట్ బ్రాకెట్ 1:1:8 1:8 8:2 7 రన్. ఏం జరిగింది అబ్జర్వ్ చేసి చెప్పండి. CLS ఎంటర్ కొట్టు స్క్రీన్ అంతా. CLS ఎంటర్. ఈ కమాండ్ ప్రాంప్ట్ లో ముందు అన్ని పోవాలంటే పైన హిస్టరీ అంతా CLS ఎంటర్. ఎస్ క్లియర్ స్క్రీన్ కి షార్ట్ కట్ CLS ఎంటర్. గుర్తుంటుందా? అంతే. స్క్రీన్ క్లియర్ చేయాలంటే క్లియర్ స్క్రీన్ అనమాట షార్ట్ కట్ CLS ఎంటర్. డబుల్ అప్పారో. ఇంతకు CLS కొట్టాక దాని పైన కమాండ్ ఉంటుంది, డబుల్ అప్పారో, అట్లా ఎంటర్. AGOE అని. ఏం జరిగింది? అది ఎందుకు వచ్చింది? ఏమైనా ఆన్సర్ వచ్చి అర్థమైందా? స్టార్ట్ ఎక్కడ, స్టాప్ ఎక్కడ? స్టార్ట్ వచ్చి స్టార్ట్ నెంబర్ ఎంత? స్టార్ట్ నెంబర్ 1.
ఏతో ఇక్కడ స్టార్ట్ నుంచి అయ్యి స్టార్ట్ అవ్వమన్నాం. Start- ఎండ్ అంతే. 1 start 1 ending 8 between 2 to 2 values. సరే, 1 అంటే ఏ వచ్చింది, ఏ తర్వాత చెప్పండి ఏం ఏదో స్టార్ట్ అయింది. జంప్ అయింది నా జరుగుతుందో. ఎన్ని క్యారెక్టర్స్? 1 N characters after. అంటే 1 తో అనమాట. ఎన్ని ఒకటే మీరు ఒకటే అనుకుంటున్నారు. ఏ ఇచ్చాం కదా 1 నుంచి A G A G 2 జంప్ O అవుతుంది. 2 జంప్. 2 jump. ఓకేనా? ఏతో కలిపి ఏఎన్ అడిగి అయిపోయింది. 2 తర్వాత ఏముంది జి, జి తర్వాత జిఎల్ అయిపోయింది, మళ్ళీ ఓ. అట్లా 2 స్టెప్స్ అనమాట. 2 క్యారెక్టర్స్ జంప్ అవుతుంది అనమాట. స్టార్ట్, స్టాప్, స్టెప్ కింద రాసుకో సింటాక్స్. అదే So, 3 line చేస్తే దగ్గర. ఏమవుతుంది? 1:8:3 చేస్తే సో 3 3 జంప్ jump అవుతుంది. అవుతుంది. ఎల్ తర్వాత ఈ, అంతేనా? కంట్రోల్ డి కొట్టు. కంట్రోల్ డి 3 పెట్టు నెంబర్. ఏ వస్తుంది? ఏ నుంచి 3 క్యారెక్టర్స్ అంటే ఏఎన్జి తర్వాత ఎల్ఓఆర్ తర్వాత ఈ 3 పెట్టు. 2 ప్లేస్ లో సేవ్ అంటారు. క్లియరా? అర్థమైందా? కింద సింటాక్స్ ఫర్ స్లైసింగ్ కామెంట్ 9th పెట్టి లైన్ రాయాలన్నా. సింటాక్స్ కింద రాసుకో. నాకు ఎవరన్నా మెంటర్ చేయండి అప్ప. ఈ సింటాక్స్ అన్ని ఒక ఫైల్లో అప్డేట్ చేస్తున్నాను ఎవ్రీ డే. ఓకేనా? ఆ ఫైల్ నాకు ఇండివిజువల్ గా షేర్ చేయండి. ఇంటర్నెట్ ఇష్యూ లేని వాళ్ళు, జాబ్ లేని వాళ్ళు, ఐ మీన్ వర్క్ లేకోకుండా ఫ్రీగా ఉన్న వాళ్ళైతే చేసి పెట్టండి. నాకు ఫైల్ పంపిస్తుంటే నాకు క్లారిటీ వస్తుంది అన్ని సింటాక్స్ లో ఫాలో అవుతున్నాం లేదని. ఆ సింటాక్స్ ఫైల్ ఒకటి ఉంటే చాలు రివిజన్ కోసం. మీకు ఫ్యూచర్ లో చూడగానే మీకు ఆన్సర్ రాయగలరు. అట్లుంటుంది అనమాట. సింటాక్స్ ఫర్ స్లైసింగ్ కాన్సెప్ట్. సింటాక్స్ ఫర్ స్లైసింగ్ కాన్సెప్ట్. సో స్లైసింగ్ పర్ఫెక్ట్ ఇప్పుడు. ఎస్ అండి. సింటాక్స్ ఫర్ స్లైసింగ్ కాన్సెప్ట్ కింద కామెంట్ పెట్టి. సాయి చింత క్లాస్ లో ఉన్నావా? ప్రింట్ నా? నువ్వు కదా రా. ప్రింట్ ఆఫ్ లెస్ దాన్ ఎనీ అండర్స్కోర్ వేరియబుల్ అండర్స్కోర్ నేమ్. లెస్ దాన్ సింబల్స్ ఉన్నాయి కదా. సింటాక్స్ అవును. ఇప్పుడు నిన్న మొన్న చూసాం కదా. లెస్ దాన్ ఎనీ అండర్స్కోర్ వేరియబుల్ అండర్స్కోర్ నేమ్. లెస్ దాన్ అది గ్రేటర్. గ్రేటర్ దెన్, లెస్ దెన్. లెస్ దాన్ అంటే సింబల్ కొంచెం వంచబడిన ఎల్లు, బెండ్ అయిన ఎల్లు. ఓకేనా? ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆటోమేటిక్ రైట్ గుర్తుంటుంది. ఎల్ ఒకటి గుర్తు పెట్టుకోండి. లెస్ దాన్ అంటేనే ఎల్. లెస్ దాన్ లో ఎల్ఈఎస్ కదా, ఎల్ ఉంది. ఈ ఎల్ ఇది కూడా లెస్ దాన్ అనేది కొంచెం బెండ్ అయి ఉంటుంది ఎల్ అనేది, అంతే. ఓకే, గుర్తు కనిపించవద్దని ఫ్యూచర్ లో. ఓకేనా? లెస్ దాన్ కూడా గుర్తు పెట్టుకోండి. రైట్ అంటే ఏంటి? గ్రేటర్ దాన్ ఆటోమేటిక్ రాయొచ్చు. ఓకే. ప్రింట్ ఆఫ్ బ్రాకెట్ లో లెస్ దాన్ ఎనీ అండర్స్కోర్ వేరియబుల్ అండర్స్కోర్ నేమ్. అండర్ స్కోర్ అని పెట్టేవాళ్ళను సింబలే అదే Okay. నేను చెప్పేది తమ్ముడు. నిన్న మొన్న క్లాసెస్ విన్నావా అంటున్నా. విన్నాను. లేదు, వినంటే చెప్పేదాన్ని, నువ్వు రాసేవాడిని కదా ఇప్పటికి. ఎనీ అండర్స్కోర్ వేరియబుల్ అండర్స్కోర్ నేమ్ గ్రేటర్ దాన్ క్లోజ్ చేయి. అక్కడ లెస్ దాన్ కదా, దానికి ఆపోజిట్ ఏముంటుంది? ఇంకొకటి ఉంటుంది అట్లా. Okay. తర్వాత స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్, స్క్వేర్ బ్రాకెట్ లెస్ దాన్ స్టార్ట్ అండర్స్కోర్ నమ్, స్టార్ట్ అండర్స్కోర్ నమ్. ఎనీ నేమ్ కాదు బ్రో, నమ్. ఎన్యుఎం
ఓకే, గ్రేటర్ దాన్ కోలన్ కోలన్ అన్న. అక్కడే లెస్ దాన్ స్టాప్ నమ్, అది స్టార్ట్ ఇది స్టాప్ నమ్ STOP స్టాప్ అండర్స్కోర్ నమ్ గ్రేటర్ దాన్ అగైన్ కోలన్ less than step number step underscore number greater than క్లోజ్ చేసి అంతే. కంట్రోల్ D. ఈ స్టార్ట్ నేమ్ ఒకటి ఉంచి రైట్ సైడ్ అంతా రిమూవ్ చేసేప 11th లైన్ లో స్టార్ట్ నెంబర్ ఒకటి ఉంచి రైట్ సైడ్ అంతా రిమూవ్ చేసి కోలన్ దగ్గర నుంచి రిమూవ్ చేయమంటున్నాను. ఎస్ రైట్ సైడ్ అంతా రిమూవ్ చేసి రిమూవ్. అక్కడ స్టార్ట్ ప్లేస్ లో ఇండెక్స్ నెంబర్ అని పెట్టుకో. స్టార్ట్ తీసేసి ఇండెక్స్ నెంబర్. ఓకే, ఇది ఇండివిజువల్ గా అడగాలంటే అంతే, స్పేస్ అవసరం లేదు, కంటిన్యూగానే. క్లియరా? అవును. అర్థమైందా? ఇండివిజువల్ కావాలంటే క్యారెక్టర్ ఇండెక్స్ నెంబర్ ఇస్తాం, లేదు రేంజ్ ఫంక్షన్ వాడాలంటే స్టార్ట్ స్టాప్ స్టెప్ వాడదాం అనమాట. క్లియర్? స్లాషింగ్ లో పర్ఫెక్ట్ ఉన్నారు కదా. నెక్స్ట్ పడితే చెప్పే విధంగా ఉండాలి మీరు. నెక్స్ట్ ఇప్పుడు బేసిక్స్ లో నుంచి బయటకు వచ్చేసి బేసిక్స్ అన్ని కాన్సెప్ట్స్ అన్ని అయిపోయినాయి. ఓకే. ఓకే, బయట కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయి. ఫోల్డర్ ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళు. ఓకే. ఇప్పుడు బ్యాక్ వచ్చేసాయి, బేసిక్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ ఇన్పుట్ స్టైల్ చెక్, అక్కడే లైవ్ క్లాసెస్ లోపలే బేసిక్స్ అంటే జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు రాసేటువంటి టాపిక్స్ వస్తాయి 1 by 1. ఓకే. కొత్త ఫోల్డర్ ఇన్పుట్ స్టైల్ ఇన్పుట్ INPUT_style ఇన్పుట్ స్టైల్. ఒక 10 minutes క్లాస్ డిలే అవుతుంది, ఓకేనా? ఒకవేళ ఆఫీస్ లో వెళ్ళిపోండి, పర్లేదు, రికార్డెడ్ వీడియో అనేది. ఇన్పుట్ స్టైల్ డాట్ py మెన్షన్ చేయాలి. నో తోక ఉంటుందా సంచికి? లేదన్నా. మరి నన్ను అడుగుతావు. కాన్సన్ట్రేషన్ బాగా వినండి. ఓకే అన్న. ఫైల్స్ కి తోక ఉండని చెప్పినా, సంచులకు ఉండని చెప్పినా, అలాగే లేదు. ఫోల్డర్ ఉండదు. కొన్ని సిచ్యువేషన్ లో ఉంటది, ఎప్పుడు జిప్ అనేది ఉంటది, అది చెప్తాను, తర్వాత చెప్తాను, ఓకేనా? ఓకే, ఓపెన్ చేయి, ఫోల్డర్ ఓపెన్ చేయి. అన్న ఫోల్డర్ ఓపెన్ చేశాను. నా ఫోల్డర్ ఇన్పుట్. రేపు ఓకే, ఇన్పుట్ స్టైల్ అనేది ఏంటంటే, మనం ప్రాంప్ట్ ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ, ఓకే, ప్రాంప్ట్ వస్తుంది చూసావా, ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్, ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి వస్తుంది, గుర్తుందా? ఓకే,
ఓకే, ఎగ్జాంపుల్ రాయప్ప. example.py పైథాన్ ఫైల్ ఆ ఫోల్డర్ లో example.py టెక్స్ట్ ఫైల్ తీసుకొని పైథాన్ ఫైల్ క్రియేట్ చేయి. example.py. అన్న ఫినిష్. మంజు బయటికి వెళ్ళావా, నా కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నా అన్న. నువ్వు ఒక నిమిషం అంటే నేను బయటికి వెళ్ళావు అనుకున్నా, సారీ. లేట్ నా లేట్ ఓపెన్ చేయి, ఫైల్ ఓపెన్ చేస్తే ఇంకా ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, ఫైల్ ఓపెన్ చేసినాం, దాంట్లో ఏం చేయాలి చెప్పు? నువ్వు బయటికి వెళ్ళావు అనుకున్నా నేను, ఒక నిమిషం ఉన్నావు అని. ఓపెన్ కావట్లేదు. ఎందుకు ఓపెన్ కాదు? ఏమిటి ఓపెన్ చేయాలి? షో మోర్ ఆప్షన్స్ బ్రో. వెయిట్ ఓపెన్ అన్నావు. ఎన్నో క్లాస్ వింటున్నావు? వెయిట్ అది ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. అర్థమైందా? ఓకే అన్న. చెప్పినాం కదా, విండోస్ 11 లో ఆప్షన్ రాకపోతే షో మోర్ ఆప్షన్స్ లో ఎక్కువ ఉంటాయి అని చెప్పలా చెప్పారన్న. ఎస్టర్డే క్లాస్ లో చెప్పారు. ఎస్ ఓకే. సిటీ ఈక్వల్స్ టు బెంగళూరు. బెంగళూరు ఇందాక కరెక్ట్ రాసినావు, అప్పుడేమనలేదు నేను. రిమూవ్ చేయి, అట్లా రాయకూడదు. ఎరేజ్ చేయి, అది ప్రాక్టీసే కాదు. బెంగళూరు ఎరేజ్ చేయి. సిటీకి ఈక్వల్స్ టు బెంగళూరు అన్నా, ఏంటది? అది స్ట్రింగ్. నెక్స్ట్ స్టైల్ ఫాలో అవ్వమన్న, వేరియబుల్ కి ఫాలో అయినావా? స్పేస్ ఇవ్వమన్నా ఈక్వల్స్ తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్. సిటీ ఈక్వల్స్ టు బెంగళూరు అన్న. బెంగళూరు అంటే ఆల్ఫాబెట్స్ కదా, టకాన ఏం చేయాలి? కొటేషన్స్ లో రాయాలి. రైట్. రాసిన తర్వాత కొటేషన్ పెట్టడం కాదు, ముందే కొటేషన్ పెట్టాలి, అర్థం కావాలి కాబట్టి. ఓకే అన్న. ఓకే అన్న. ఈజీ కనిపెట్టచ్చు, ప్రసరా పేక ఎక్స్పీరియన్స్ అని చెప్పి. అందుకోసమే మీకు బాగా ప్రాక్టీస్ చేపిస్తున్నాను, ఓకేనా? చిన్న చిన్న తప్పులు కూడా చేయొద్దని చెప్పి దానికోసమే చెప్పేది. ఓకే, బెంగళూరు. ప్రింట్ సిటీ ఏమొస్తుంది ఆన్సర్? ప్రింట్ సిటీ అంటే ఆన్సర్ ఏమొస్తుంది? బెంగళూరు వస్తుంది. ఇంకోసారి ప్రింట్ చేస్తే సిటీ, ఇంకోసారి ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? ఏమో చేంజ్ ఉంటుంది ఏమన్నా? ఓకేనా?
ఇట్లా చేంజ్ కాని వాల్యూస్ అన్ని హార్డ్ కోడ్ వాల్యూస్ అంటారు. ఓకేనా? సిటీ ఈక్వల్స్ టు బెంగళూరు అంటే ఆల్వేస్ బెంగళూరు ప్రింట్ అవుతుంది. లేదు మనం కోడ్ ఎలా రాయాలంటే నీకు ఉపయోగపడాలి, నాకు ఉపయోగపడాలి. ఎంటర్ యువర్ ఫేవరెట్ సిటీ అంటే నేను బెంగళూరు రాసుకుంటా, వేరే వాళ్ళు ఏమంటారు హైదరాబాద్, చెన్నై, పూణే. ఓకేనా? ఇట్లా ఎవరి ఇంట్రెస్ట్ తో వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. దానికోసం ప్రాంప్టింగ్ వాడతారు. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేయాలో తెలుసు మనకు ఆన్సర్. లేదండి తెలుసు కదా. అందరికి చేస్తాం నా ఎగ్జిక్యూట్. సేవ్ అంటాను. సేవ్ చేయి కంట్రోల్ డి ఇంకోసారి కూడా చేయి, 2 సార్లు చేయి. 2 ఇంకోసారి కంట్రోల్ డి చేయి. సర్లే ఎగ్జిక్యూట్ చేసాం కదా. ఫైల్ నేమ్ లో స్టార్టింగ్ లెటర్ ఏముంది? ఎంటర్. ఈయన ఎగ్జాంపుల్ డాట్ పీవై ఎంటర్. బెంగళూరు. కొంచెం కింద జరుపుదని కమెంట్ వాడు కింద జరుపు. వెనకలో ఏముందో కోడ్ కనపరావాలి, దాచిపెడితే కష్టం. ఏముంది తెలియదు కదా మిగతా వాళ్ళకి. డౌన్ 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 అయ్యి. రైట్. ఇప్పుడు ఇంకోసారి కంట్రోల్ డి కొట్టు, మళ్ళీ ఏమొస్తుంది ఆన్సర్? సెకండ్ లైన్ ని కంట్రోల్ డి నన్ను. కంట్రోల్ డి ఎందుకు వాడతాం? కంట్రోల్ డి ఎందుకు వాడతాం? కంట్రోల్ డి కమాండ్ లో కొట్టినావు, కమాండ్ లో కాదు, నోట్ప్యాడ్++ లో కాపీ అన్నమాట. ఏ లైన్ అయితే నీకు రాయాలనుకుంటున్నావో ఆ లైన్ స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ కర్సర్ పెడతాం, అప్పుడు డూప్లికేట్ అవుతుంది. ఒక్క నిమిషం కాల్ వస్తుంది, ఎగ్జిక్యూట్ చేయండి ప్లీజ్. కంట్రోల్ డి ప్రెస్ చేయాలి. నోట్ప్యాడ్++ ఓపెన్ చెప్పు. ఇప్పుడు కంట్రోల్ డి ఎంటర్ చేసి కంట్రోల్ డి. లేదు అక్కడ సెకండ్ లైన్ లో. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయమంటారా? ఎగ్జిక్యూట్ చేయి. If we print how many times the city, it will give the answer as Bangalore. How many times? 3 times, 5 times. ఇది వచ్చి నార్మల్ గా హార్డ్ కోర్ ఆన్సర్. అంటే మామూలుగా మనం ఎప్పుడు ప్రింట్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తా ఉంది. Okay. చేంజ్ హార్డ్ కోర్ స్టైల్. Okay. అదే ఓపెన్ చేయి బ్రో. C++ ఓపెన్. ఓకే, నోట్ ప్యాడ్ ఓపెన్ చేయమంటారా? కంట్రోల్ N. హలో. num1 ఈక్వల్ టు num1 ఈక్వల్ టు స్పేస్ బ్రో. స్పేస్ num1 తర్వాత స్పేస్ ఇవ్వాలా బ్రో? ఎస్. మళ్ళీ ఈక్వల్ టు తర్వాత కూడా స్పేస్ తీసుకోవాలా? అవును. ఓకే. ఇన్పుట్ ఆఫ్ No. బ్రో ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఎస్. బ్రాకెట్ లో పారాంథసిస్ స్పేస్ లేదు కదా? ఇన్పుట్ స్పేస్ లేదు. ఓకే. ఇంకొక స్పేస్ కూడా ఉంది మంజు. స్పేస్ ఏమొద్దు, అక్కడ లోపలే కోలన్ పెట్టి. 1 సెకండ్ క్లియర్ చేసి అక్కడే బ్రో. యా ఓకే బ్రో. కోలన్ పెట్టి యా ఎంటర్ యువర్ ఫస్ట్ నెంబర్. కోలన్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్. లోకేష్ స్లో. వాళ్ళకి తెలియదు ఏం చేయాలనేది. ఓకేనా?
ఓకే అంజల్. ఓకే సరే. సిటీ తీసుకో. నెంబర్ 1 ప్లేస్ లో సిటీ. నెంబర్ 1 ఇదంతా ప్లేస్ లో రిమూవ్ సిటీ. చేయమంటారా అన్న? లేదు, నెంబర్ 1 ప్లేస్ ఒకటి రీప్లేస్ చేయి. నెంబర్ 1 ఒకటి రిమూవ్ చేసి సిటీని పెట్టు. సిటీ ఈక్వల్స్ టు ఇన్పుట్ సిటీ ఆఫ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఇన్పుట్ ఆఫ్. ఆఫ్ విత్ ఇన్ కోట్స్ లో లోపల కొటేషన్స్ రాయి. ఓకే అన్న. కొటేషన్స్ సింగిల్ కొటేషన్ ఆర్ డబుల్ కొటేషన్? ఎనీథింగ్. సింగిల్ స్టార్ట్ చేసి Anything, సింగిల్ okay. క్లోజ్ చేద్దాం. కొటేషన్ స్టార్ట్ చేయమన్నా, Okay. నీ చాయిస్ అది. ఓకే. ఓకే. ఎంటర్ యువర్ ఫేవరెట్ సిటీ. ఎంటర్ యువర్ ఫేవరెట్ సిటీ. ఎంటర్ యువర్ ఫేవరెట్ సిటీ. ఫేవరెట్ సిటీ. సిటీ స్పేస్ కోలన్ స్పేస్ సిటీ స్పేస్ కోలన్ స్పేస్ సిటీ స్పేస్ కోలన్ స్పేస్ ఓకే అన్న. కోలన్. కోలన్ ఇచ్చాను. అంటే కొటేషన్ పెడుతున్నావు. కొటేషన్ కాదు, కోలన్, డాట్ చుక్కలు అట్లా. స్పేస్ ఓకే. స్పేస్ కొటేషన్ క్లోజ్. కింద ప్రింట్ సిటీ. ఫైల్ సేవ్ చేయి. ఎగ్జాంపుల్ Okay. 2 లేదా 2 ఎగ్జాంపుల్ పెట్టు. ప్రింట్ సిటీ, ప్రింట్ ఆఫ్ సిటీ. ఓకే అన్న. సేవ్ చేయి, ఫైల్ సేవ్ చేయి అంతలే. 2 ఎగ్జాంపుల్ లేదా ఎగ్జాంపుల్ 2 ఏదో పెట్టి ఇష్టం. ఎగ్జాంపుల్ 2.py. యా అన్న, సేవ్ చేశాను. సేవ్ అంటాను. ఎంటర్ యువర్ అడిగి- ఫేవరెట్ కింద? సిటీ కోలన్ అని వచ్చింది అన్న. ఓకే, అడిగిందా ప్రాంప్ట్? నువ్వు ఇచ్చేంత వరకు అది పక్కకు పోదాం అనమాట. ఖచ్చితంగా రెస్పాన్స్ నువ్వు ఇవ్వాల్సిందే. ఓకే. Okay. నా ఫేవరెట్ సిటీ బెంగళూరు. నీ ఫేవరెట్ సిటీ ఏదో అది ఎంటర్ చేయి. టైప్ చేయి. అక్కడే ఇక్కడ కాదు, అక్కడే ప్రాంప్ట్ లోనే. Command prompt లో. అక్కడ బ్లింక్ అవుతుంది కదా, అడుగుతుంది అనమాట. కమాండ్ ప్రాంప్ట్ లో నేను అక్కడే ఇవ్వు. నోట్ ప్యాడ్ లో ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినది ఏంటి? సిటీ ఈక్వల్స్ టు బెంగళూరు అని రాసినాను. అంటే ఎన్నిసార్లు ప్రింట్ అడిగినా కూడా బెంగళూరే వస్తుంది. అది హార్డ్ కోడ్ స్టైల్ అంటారు, హార్డ్ కోడ్ వాల్యూ అంటారు. అది మారదు వాల్యూ. అది వాల్యూ ఎన్నిసార్లు ఇచ్చినా సిటీ బెంగళూరు వస్తుంది. లేదు, అలా హార్డ్ కోడ్ కాదు, కోడ్ అనేది అందరికీ ఉపయోగపడాలి. ఓకేనా? వాళ్ళు ఇప్పుడు మనం అంటే పైథాన్ డెవలపర్స్ టెస్ట్ రాస్తున్నాము. వేరే వాడు నాన్ పైథాన్ డెవలపర్ కూడా కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే వాడి ఇన్ఫర్మేషన్ వాడు ఇచ్చుకుంటాడు. కోడ్ లో మాడిఫై చేయడం కోడ్ తెలియదు అనమాట. ఓకేనా? నాన్ కోడ్ సెట్ ఎట్లా తెలుసుకుంటారు, దాని గురించి తెలియదు కదా. అలాంటి వాళ్ళ కోసం ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలో అవన్నీ ఇన్పుట్స్ ఇవ్వండి బై అని చెప్తాం అనమాట. ఇప్పుడు అడిగింది కదా నీట్ గా. ఇప్పుడు ఫోన్ పే ఓపెన్ చేసి ఎంటర్ ఫోన్ నెంబర్ అంటాం. ఫోన్ నెంబర్ అంటే నువ్వు కోడ్ పోయి టచ్ చేస్తావా? ఫోన్ నెంబర్ ఎక్కడ ఉందని? ఎక్కడైతే అడిగిందో అక్కడే ఇస్తాం. ఎంటర్ యువర్ ఫేవరెట్ సిటీ, అక్కడ ఎంటర్ చేయి, టైప్ చేయి. అయిన తర్వాత ఎంటర్ కొట్టు. నెక్స్ట్ మళ్ళీ అప్పర్ ఎంటర్. మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి ఫైల్ ని. Up arrow. ఎంటర్. ఓకే అన్న. హైదరాబాద్. అర్థమైందా? ఎవరికి వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చుకుంటారు అంటున్నా. ఎంటర్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఆ బ్రాకెట్ లో ఉన్న మెసేజ్ ఓన్లీ యూజర్ కోసం ఒకటే. ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళ కోసమే. కానీ కోడ్ లోపల ప్రింట్ అవ్వలేదు, గమనించారా? ప్రింట్ సిటీ అంటే ఏమొచ్చింది? ఓన్లీ హైదరాబాద్ వస్తుంది. ఆ ఎంటర్ యువర్ ఫేవరెట్ సిటీ అనేది ప్రింట్ అవ్వట్లేదు, గమనించారా? గమనించాము. అది యూజర్ కోసం అనమాట. ఎందుకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వాళ్ళ ఐడియా కోసం అంతే. అది ప్రింట్ అవ్వదు. క్లియరా? అర్థమైందా? ఇన్పుట్ యూసేజ్ అర్థమైందా? ఎందుకు వాడతాం అనేది. ఫస్ట్ స్టైల్ 1 ఏంటంటే హార్డ్ కోడ్, స్టైల్ 2 ఏంటంటే
ఇన్పుట్ స్టైల్ అన్నమాట. ఓకే, ఓకే అన్న. నెక్స్ట్ కంట్రోల్ ఎన్. కంట్రోల్ ఎన్ కొత్త ఫైల్. num1 ఈక్వల్స్ టు 20. num1 తర్వాత Space. స్పేస్. ఈక్వల్స్ టు Equal to వేరియబుల్ 20. లిటరేచర్ స్పేస్ ఇవ్వండి అంతే. ఓకే అండి. ఈక్వల్స్ తర్వాత కూడా స్పేస్. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఈక్వల్ స్పేస్ 20. ఓకే. ఓకే. num2 ఈక్వల్స్ టు కొటేషన్ లో 80. కొటేషన్ లో 80. కొటేషన్. ఓకే, సేవ్ అండ్ రన్. సేవ్ చేయి ఫస్ట్ ఫైల్, రన్ తర్వాత చేద్దాంలే. సేవ్ చేయి. example 3.py. ఆన్సర్ 100 రావాలి. ఏం చేస్తారు? ఆన్సర్ 100 రావాలంటే ప్లస్ num1 ప్లస్ కింద ప్రింట్ num1 ప్లస్ num2. num1 ప్లస్ num2. వెయిట్, ఆ 20 కూడా కొటేషన్ పెట్టప్ప. ఓకే అండి. ఓకే. 20 కూడా కొటేషన్ పెట్టు. ఓకే అండి. మనకు ఆన్సర్ ఏం రావాలి? మళ్ళీ 100. 100 సేవ్ అండ్ రన్. బట్ అది 20 + 80 వస్తుంది. నో, 100 వస్తుంది. సింగిల్ కోట్ లో ఉంది కదా సార్, స్ట్రింగ్ కల్లా ఒక్క నిమిషం చెప్తా. కరెక్టే కదా? 20 80 కలిపితే 2080. కరెక్టేనా? ఓహో, కరెక్టేనా? ఓకే, వీటిని రెండు సేమ్ జాతి లేదా రెండు సేమ్ డేటా టైప్ ని కలిపేదాన్ని కన్కాటనేషన్ అంటే ఇక్కడ మనం స్ట్రింగ్ యూజ్ చేసాం కన్నా కొటేషన్ లో. ఇప్పుడు 20 దగ్గర అదే చెప్పబోతున్నా 80 ప్లేస్ అదే చెప్పబోతున్నా ఓకే. ఓకే అండి. అదే చెప్పబోతున్నా. వెయిట్ చెప్పబోతున్నా. ఓకే, వెయిట్ ఓకే. ఓకే అండి. ఆ కాన్సెప్ట్ అంటారు. ఇది నోట్ చేసుకున్నావా? ఆ కాన్సెప్ట్ ని కన్కాటనేషన్. కన్కాటనేషన్స్. ఓకే, రెండు సేమ్ వాటిని కలపడాన్ని కన్కాటనేషన్ అంటారు అనమాట. స్ట్రింగ్ కన్కాటనేషన్ అంటే ఏంటి అంటారు? ఓకే, ఈక్వల్స్ టు బెంగళూరు, స్ట్రింగ్ 2 ఈక్వల్స్ టు హైదరాబాద్. రెండు కలిపి అంటే హైదరాబాద్ బెంగళూరు కలిపి వస్తాయని చెప్పి కన్కాటనేషన్ అంటారు అనమాట. ఇక్కడ Okay. ఆపరేషన్ జరగలేదు, అడిషన్ జరగలేదు. అడిషన్ కావాలంటే ఏం ఉండాలి మనకి? కొటేషన్స్ రిమూవ్ చేసి అది కాదు ఆన్సర్ చెప్పాల్సింది. ఇంటీజర్స్ అయి ఉండాలి. ఓకే అండి. ఓకే. ఓకేనా? కొటేషన్ లేకపోతే కాదు మ్యాటర్. ఇంటీజర్స్ అయి ఉండాలని చెప్పాలి మీరు. ఇంటీజర్స్ అయితేనే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయొచ్చు. అంతేనా? ఓకే అండి. ఓకేనా? ఇప్పుడు కోడ్ ని మాడిఫై చేయకూడదు మనం. అది అట్లే ఉన్నాయి. కొటేషన్ ఇచ్చాడు, వాడు తెలుగు కాబట్టి వాడు ఇచ్చినట్టున్నాడు. దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, కింద 4th లైన్ లో టైప్ చెక్ చేయండి. నమ్మని టైప్ ఏంటి కనుక్కో. నమ్మని టైప్ ఏంటి? ఆ నమ్మని టైప్ ఏంటి? ఇంటీజరా? చెప్పా. మరి ఇంటీజర్ అంటావు. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ num1. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ num1. టైప్ ఆఫ్ num1. టైప్ ఆఫ్ బ్రో. ఆఫ్ అనేది లేదు, ఓఎఫ్ అనేది లేదు పైథాన్ లోనే. చెప్పినాను కదా, డే 1 లోనే చెప్పిన, ప్రింట్ చెప్పినప్పుడే ఓఎఫ్ అనేది లేదు. ఓకే, టైప్ ఆఫ్ num1. సేవ్ అండ్ రన్. కమాండ్ డాట్ ఓపెన్ చేసి అప్పారు, ఎంటర్. ఎంటర్.
మళ్ళీ పోవాలి, మూడు స్టెప్పులు వేస్ట్ కదా. ఇంకా అర్థమైందా? ఒక ఇంటీజర్ అయినా కొటేషన్ లో పెడితే అది స్ట్రింగే. క్లియర్ కదా? ఓకే అన్న. ఓకే అన్న. దీన్ని ఏం చేయాలి? మనకు అనుగుణంగా మార్చుకోవాలా. కంట్రోల్ డి, ఫోర్త్ లైన్ కంట్రోల్ డి. టైప్ ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఫిఫ్త్ లైన్ లో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఇంట్ ఆఫ్ నెంబర్ 1 మార్చు. ఇంట్ ఆఫ్ టైప్ తర్వాత ఇంట్ ఆఫ్ INT ఆఫ్. అక్కడే ఆడ కాదు, బ్రాకెట్ ఆఫ్ అంటున్నా మళ్ళీ బ్రాకెట్ కదా. టైప్ ఆఫ్ లోపల రాస్తావు, ఎన్ని ముందర రాస్తావు కన్సర్ అట్లా. ఇంట్ ఆఫ్ క్లోజ్ చేయొద్దు, బ్రాకెట్ ఓపెన్ ఉండాలి. Okay. టైప్ ఆఫ్ ఓపెన్, ఇంట్ ఆఫ్ ఓపెన్, అప్పుడు బ్రాకెట్ స్టాయిల్ చేద్దాం. ఇంటి తర్వాత రిమూవ్ చేయ బ్రాకెట్. టాలీ చేయి, ఎన్ని ఓపెన్లు ఉన్నాయి, ఎన్ని క్లోజ్లు ఉన్నాయి. 3 ఓపెన్ లో ఉన్నాయి, 2 క్లోజ్ లో ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? ఇంకోటి క్లోజ్ చేయాలి. చెయ్యి. ఓకే అన్న. సేవ్ అంటాను. కర్సర్ అక్కడ ఎక్కడ పెడితే అక్కడ మ్యాచింగ్ రావాలన్నమాట. అప్పుడు ఓకే, మ్యాచ్ అయినట్టు బ్రాకెట్స్ అన్నమాట. సేవ్ అంటారు. ఓకే. ముందు STR ఉన్నది, ఇప్పుడు ఇంటిగా కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయిందా? ఓకే. టైప్ అని ఎందుకు వాడతారు? టైప్ అని ఎందుకు వాడతారు? టైప్ అని ఎందుకు వాడతారు? మళ్ళీ క్వశ్చన్. Which type of కన్వర్ట్ రాంగ్ ఆన్సర్. Which data type we need to check so that కన్వర్ట్ రాంగ్ ఆన్సర్. టైప్ అని ఎందుకు వాడతారు? డేటా టైప్ ఏంటి అని కనుక్కోడానికి మాత్రమే. దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. జస్ట్ చూడడానికి ఏం డేటా టైప్ అనేది. ఓకేనా? చూసాం, అడిగి అయిపోయింది. ఇప్పుడు అర్థమైందో? ఫిఫ్త్ కంట్రోల్ డి చేయండి, ఫిఫ్త్ లైన్ కామెంట్ చేసి సిక్స్త్ లైన్ లో అడిషన్ చేయండి. ఏం రిమూవ్ చేస్తారు చేయండి, నేను అప్లోడ్ చేస్తుంటా. ఫిఫ్త్ లైన్ కంట్రోల్ చేసినావు కదా, ఫిఫ్త్ లైన్ కామెంట్ చూసినాం, మనకి అయిపోయింది. దాంతో పనిలే. 4th and 5th కామెంట్ చేసి 2 లైన్లు. కామెంట్ అంటే స్టార్టింగ్ లో హ్యాష్ పెడతాం. హ్యాష్ పెడితే ఫోర్త్ లైన్ దగ్గర కామెంట్ చేసి స్టార్టింగ్ లో 4th లైన్ 5th లైన్ ఆ 2 ఎగ్జిక్యూట్ అవ్వద్దు అనుకుంటే కామెంట్ హ్యాష్ పెడతాం. Shift 3 అనుకుంటా కదా. ఇది కూడా 5th లో కామెంటే. ఫిఫ్త్ లైన్ కూడా కామెంట్. నెక్స్ట్ ఇప్పుడు 2 నాకు 20, 80 కలిపితే ఆన్సర్ 100 రావాలి. ఏం మాడిఫై చేస్తారో ఆ లైన్ 6 లైన్ మాడిఫై చేయండి. ఇప్పుడు ఏం రిమూవ్ చేయాలి? ఫస్ట్ టైప్. రైట్, గుడ్. టైప్ రిమూవ్ చేసి టైప్ దానికి సంబంధించిన బ్రాకెట్స్ కూడా నాకు పెట్టిన బ్రాకెట్స్ టైప్వే కదా. num1 తర్వాత ప్లస్ num2. num1 తర్వాత బ్రో అక్కడ లోపలికి రా, బ్లూ కలర్ లోపల num1 ఉంది కదా, అక్కడ plus num2. ప్లస్ num2 ఓ బ్రాకెట్ రిమూవ్ చేసి 7 ఎగ్జిక్యూట్. నో వెయిట్ నో. ఓకే, ఇలా చేయలేం పైథాన్ లో. ఓకేనా? ఒక్కటేసారి అన్ని మార్చలేము, ఇండివిజువల్ గా మార్చుకోవాలి. num1 ఒకసారి మార్చి num2 ఒకసారి మార్చుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? 2080 అనేది ఇంటిగా మారిపోతుంది. అర్థమవుతుందా? 2080 వస్తుంది కదా, థర్డ్ లైన్ లో పెట్టామా? థర్డ్ లైన్ లో ఏమొచ్చింది ఆన్సర్? 2080 అది స్ట్రింగ్ గా ఉంది. ఆ 2080 స్ట్రింగ్ అనేది ఇంటిజర్ కన్వర్ట్ అయిపోతుంది. అది కాదు మనకు కొటేషన్స్ లేకుండా 2080 అవుట్పుట్ వస్తుంది. నో, ఇండివిజువల్ గా మనం కన్వర్ట్ చేయాలి అంటున్నా. ఇంట్ ఆఫ్ num1 క్లోజ్ బ్రాకెట్ ప్లస్ ఇంట్ ఆఫ్ num2 అలా చేయాలి. అర్థమవుతుందా? ఇండివిజువల్ గా కన్వర్ట్ చేయాలి మనం, అంత కలిపి కన్వర్ట్ చేయకూడదు. స్పేస్ ప్లస్ తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లారిటీ వస్తుంది. ఓకే అన్న. ఫ్రంట్ కూడా స్పేస్ ఇవ్వు ప్లస్ ముందర ఇచ్చానన్నా. ప్లస్ ముందర వెనకలు ఇచ్చినావు.
అది వెనకల. ముందర అంటే ఎక్కడ పెడతా ఒకటి సార్, ఫ్రంట్ అంటే ఎక్కడ, ప్లస్ కి నమ్మన్ తర్వాత నెంబర్ 1 ఇచ్చినావు కదా, నెంబర్ 1 బ్రాకెట్ దగ్గర ఇటు పక్క స్పేస్ అని చెప్తున్నారు. ప్లస్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్, ప్లస్ నమ్మన్ కి తర్వాత ఫ్రంట్ అండ్ ప్లస్ బ్యాక్. తర్వాత వెయిట్ కన్ఫ్యూజ్ అవుతాను అంతా చెప్తే. వెయిట్ ఉండండి, చెప్తున్నాను కదా. అంజన్ నువ్వు మంజు. మాత్రమే గైడ్ చేస్తే బాగుంటది అంజన్. అదే చెప్తున్నాను, అందుకోసమనే అంటే అందరూ అలా చెప్తున్నాను, మాట్లాడేస్తే చెప్పలేదు. పాపం కన్ఫ్యూజ్ చూశాను. అయిపోతాడు సడన్ గా. ఉమ్, నంబర్ అందుకోసమే తర్వాత బ్రాకెట్ తర్వాత స్పేస్ ఇచ్చానన్న, మళ్ళీ ప్లస్ ఇచ్చిన తర్వాత కూడా స్పేస్ ఇచ్చాను అక్కడ. నేను చెప్పేది నేను ఊరిక ఓకే, ప్లస్ ఓకే. ఎక్కడ ఉందో ప్లస్ కి ముందు వెనకల స్పేస్ ఇవ్వంటున్నా. ఇచ్చానన్న, స్పేస్ ఇచ్చాను. ఎక్కడ ఇచ్చినావు? ఇంకోటి ఇవ్వు, ఇంకోటి ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు. ఓకే, ఇప్పుడు ఈ నంబర్ కన్వర్ట్ అయిందా ఇంటీజర్ గా? num1 ఇంటీజర్ గా కన్వర్ట్ అయిందా లేదా? ఎస్ సార్ నో. num1 ఇంటీజర్ గా కన్వర్ట్ అయిందా లేదా? ఎలా చెప్తున్నాం కన్వర్ట్ అయిందని? ఎలా చెప్తున్నాం? ముందర ఇంటూ పెట్టు. ఫ్రంట్ లో ఇంట్ ఆఫ్ అని పెట్టాం. అదే విధంగా num2 కూడా చేయండి అంటున్నా. num2 ముందర ఏం పెట్టాలి? ఇంట్ అని ఇంట్ ఆఫ్. ఓకేనా? అట్లా ఇండివిజువల్ గా చేసుకోవాలన్నమాట. సేవ్ అండ్ రన్. టాలీ అయినా చెక్ చేసుకో బ్రాకెట్స్ అన్ని. సేవ్. ఇంకా క్లారిటీ లేకపోతే ప్రింట్ ఫస్ట్ బ్రాకెట్ ఉందా, అవును. తర్వాత టూ స్పేసెస్ ఇవ్వపా. ప్రింట్ ఫస్ట్ బ్రాకెట్ తర్వాత కర్సర్ పెట్టు. బ్రాకెట్ తర్వాత స్పేస్ అంటున్నా, ఇచ్చాను. బ్రాకెట్ తర్వాత అది రిమూవ్ చేయి. మామూలుగా ప్రింట్ తర్వాత పెట్టింది అది కంటిన్యూగా రాస్తాం. అది ప్రింట్ లోపల మన ఇష్టం అనమాట, మన చాయిస్ అది. ఇంకా ఇవ్వు, టూ స్పేసెస్ ఇవ్వు. ఓకే, చివరి బ్రాకెట్ ఉంది, దాని ముందర కూడా 2 స్పేసెస్ ఇవ్వు. చివరి బ్రాకెట్ ముందర పట్ట. రైట్, సేవ్ అండ్ రన్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? నంబర్ 1 కన్వర్ట్ చేస్తున్నాము, num2 కూడా కన్వర్ట్ చేసాము ఇంటీజర్. ఆ కలిపి ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు? 20 ప్లస్ సార్ ఒక బ్రాకెట్ రిమూవ్ ఎండింగ్ లో ఎక్స్ట్రా ఉందమ్మా. అవుట్ సార్. ఎస్ అండి. ఒక్క నిమిషం చెక్ చేయి, బ్రాకెట్ చెక్ చేయి, టాలీ చేయి ఎన్ని ఉన్నాయి బ్రాకెట్స్. మ్యాచ్ అవ్వలేదు. num2 తర్వాత ఒక బ్రాకెట్ రిమూవ్ చేశారు పోతుంది. తీసేయాలి. num2 తర్వాత ఎస్, ఓకే. కర్సర్ పెట్టు, అట్లా మ్యాచ్ అవ్వాలి. ఓకే, సేవ్ అంటారు. ఓకే. సేవ్ అప్పేర్ అంటారు. ఆవిడ ఉందనుకుంటే ఎంటర్ కొట్టు సరిపోతుంది. ఫైల్ నేమ్ ఓకే. క్లియరా? అర్థమైందా? అది మారిందా లేదా అంటే టైప్ వాడతాము, మారిన తర్వాత ఏం చేయాలని అట్లా చేస్తాం. ఇందాక మీరు ఏమన్నారు? అడిసిన 100 రావాలంటే కొటేషన్ రిమూవ్ చేస్తున్నారు. కొటేషన్ రిమూవ్ చేసేట్లా కోడ్ యాక్సెస్ ఉండదుగా మనకి. అందువల్ల నువ్వు వచ్చిందాన్ని ఏం చేసుకోవాలి, మనకు అనుగుణంగా మార్చుకోవాలి. ఓకేనా? ఆడ చూడగా అర్థమైపోద్ది. 20 అనేది ఇంటీజర్, 80 అనేది ఇంటీజరే, బట్ విత్ ఇన్ కోట్స్ లో ఉంది. కోట్స్ లో ఉంటే ఏంటి? కొటేషన్ కదా, ఆపరేషన్ జరగదు, అడిషన్ జరగదు. జరగాలంటే ఏమి ఉండాలి? ఇంట్ అయి ఉండాలి, లేదంటే ఫ్లోట్ అయి ఉండాలి. ఓకేనా? క్లియరా? టైప్ కన్వర్షన్ కూడా అర్థమైందా? ఓకే. ఓకే, టుమారో కండిషన్స్ 1 by 1 టాపిక్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. మీరు నేర్చుకోండి బాగా. టుమారో సాటర్డే ఉండదు క్లాస్. మామూలుగా అయితే టుమారో క్లాస్ తీసుకుంటా. క్లాస్ ఉంది రేపు. ఓకేనా? సో ఇప్పటివరకు ఏమన్నా చెప్పిన డౌట్స్ ఏమి ఉన్నాయప్ప? ఇన్పుట్ స్టైల్ కానీ, టైప్ కన్వర్షన్ కానీ, స్లైసింగ్ కాన్సెప్ట్ కానీ ప్రాక్టీస్ చేసి డౌట్స్ అడుగుతాను. అదే చెయ్యాలి. డే బై డే టాపిక్ ఇంక్రీజ్ అవుతూ ఉంటది. సబ్జెక్ట్ ఒక్కొక్కసారి ఇంక్రీజ్ అవుతుంటది అనమాట. అందువల్ల మీరు డే 1 లో ఏం చెప్పారు, డే 2 లో ఏం చెప్పారు, డే 3 లో ఏం చెప్పారు, అవన్నీ రివిజన్ చేసుకుంటూ రావాలి. మనకు వచ్చాలని సెల్ఫ్ టెస్ట్ కూడా చేసుకోండి మీరు. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అదే అన్న. డన్. ఓకేనా? డన్. నెక్స్ట్ టీమ్స్ లో అప్డేట్ చేయండి అప్ప. ఎవరి పేరు వాళ్ళు ఎంటర్ చేయండి. కీర్తిని ఎవరు రెఫర్ చేశారు తెలుసు ఎవరన్నా? నా రికార్డింగ్ స్టాప్ చేస్తాను.
రికార్డ్ స్టాప్ చేయి. నిన్ననో మొన్ననో క్లాస్ జాయిన్ అయ్యారు కీర్తి అని ఎవరన్నా తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా?